ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కోసారి మన జీవిత ప్రయాణంలో ఒక క్లిష్టమైన మలుపులో నిలబడతాం. నా గతం నన్ను వదలడం లేదు, నా బంధువులు, నా స్నేహితులు నన్ను అర్థం చేసుకోవట్లేదు, అసలు నేను ఎటు వెళ్లాలో తెలియడం లేదు అని మనసులో ఒక రకమైన ఆందోళనతో కృంగిపోతూ ఉంటాం. మనం ఎంతో కాలంగా నమ్ముకున్న వారు దూరం అవుతుంటే ఇక నా భవిష్యత్తు ఏంటి, నేను ఒంటరిగా ఎలా ముందుకు సాగాలి అని మనం నిశ్శబ్దంగా లోపల వేదన చెందుతూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మీతో ఒక అత్యంత శక్తివంతమైన వాగ్దానాన్ని ఇవ్వబోతున్నాడు. ఆనాడు కల్దీయుల ఊరులో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆయన అన్నమాట ఒకటే: నీవు లేచి నీ దేశము నుండియు, నీ బంధువుల యొద్ద నుండియు, నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాలంటే కొన్నింటి నుండి మనల్ని వేరు చేయవలసి ఉంటుంది. మీరు మీ భవిష్యత్తు గురించి భయపడుతున్నారా? అయితే ఈ ధ్యానం మీకోసమే. ఈ సమయంలో మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే మీ హృదయాన్ని దేవుని వైపుకు తిప్పండి. మీరు ఉన్న చోట నుండి దేవుడు మిమ్మల్ని ఒక ఉన్నత స్థానానికి నడిపించబోతున్నాడు. మిమ్మల్ని కేవలం ఆశీర్వదించడమే కాకుండా మిమ్మల్ని ఒక గొప్ప ఆశీర్వాద కారణంగా మార్చే ఆ పరమతండ్రి సన్నిధికి నెమ్మదిగా ప్రవేశిద్దాం. ప్రార్థన. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఒక సామాన్య మానవుణ్ణి విశ్వాసుల తండ్రిగా మార్చిన నీ అద్భుతమైన పిలుపును మేము ఈరోజు ధ్యానించబోతున్నాము. ఈరోజు మేము ధ్యానించిపోయే ఈ పిలుపు ద్వారా మా ఆత్మలను దర్శించండి. ఈ ధ్యానం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు ఇచ్చే పరలోక నిశ్చయతను కుమ్మరించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఆదికాండము 12వ అధ్యాయమును ధ్యానించబోతున్నాము. ఆదికాండము 12వ అధ్యాయము ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది. మానవ చరిత్రలో ఒక వ్యక్తిని ఎన్నుకుని అతని ద్వారా గొప్ప జాతిని నిర్మించి లోకమంతటికి రక్షణ ప్రణాళికను వెల్లడి చేయడానికి వేసిన మొదటి అడుగు ఇది. ఇక్కడ మనం చూస్తున్నది కేవలం ఒక వ్యక్తి ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లడం గురించి కాదు. ఇది ఒక సంపూర్ణ సమర్పణ మరియు అచంచలమైన విశ్వాసానికి నిదర్శనం. దేవుడు అబ్రామును పిలిచి అతనికి ఒక గొప్ప వాగ్దానాన్ని ఇచ్చారు. ఈ పిలుపులో త్యాగం ఉంది, అలాగే ఆశీర్వాదం ఉంది. ఈరోజు మనం 1వ వచనం నుండి ఆత్మీయ మర్మాలను, దేవుడు అబ్రాముకు చేసిన ఆశీర్వాదాలను ధ్యానిద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనము. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండియు, నీ బంధువుల యొద్ద నుండియు, నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడు అబ్రామును పిలిచినప్పుడు అతను ఊరు అనే కల్దీయుల పట్టణంలో ఉన్నాడు. అది ఆ కాలంలో ఎంతో నాగరికత కలిగిన ధనవంతులు నివసించే పట్టణం. కానీ అక్కడ విగ్రహారాధన చాలా ఎక్కువగా ఉంది. దేవుడు అబ్రామును ఆ విగ్రహారాధన నుండి, ఆ పాప భూయిష్టమైన వాతావరణం నుండి వేరు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ దేవుడు 3 విడిచిపెట్టమని చెప్తున్నాడు. 1 నీ దేశమును, 2 నీ బంధువులను, 3 నీ తండ్రి ఇల్లును. నీ దేశము అంటే మనకు తెలిసిన పరిధి, మన సంస్కృతి, మన అలవాట్లు, రక్షణనిచ్చే వ్యవస్థ. అబ్రాముకు తన దేశం ఎంతో సురక్షితమైనది. కానీ దేవుడు అంటున్నాడు, నీవు దానిని విడిచిపెట్టాలి. దేవుని పిలుపు ఎప్పుడు మనం ఉన్న సౌకర్యవంతమైన జీవితం నుండి బయటకు తీసుకువస్తుంది. మనం దేవుని కొరకు ఏదైనా సాధించాలంటే మొదట మనం దేనికి అలవాటు పడిపోయామో దానిని విడిచిపెట్టడానికి సిద్ధపడాలి. విశ్వాస జీవితంలో మొదటి మెట్టు ప్రయాణం. ఈ ప్రయాణం భౌతికమైనది మాత్రమే కాదు, ఆత్మీయమైనది కూడా. లోకపు పద్ధతులను విడిచిపెట్టి దేవుని మార్గంలో నడవడమే అసలైన ప్రయాణం. అబ్రాము తన దేశాన్ని విడిచినప్పుడు అతను తనకున్న సామాజిక హోదాను, భద్రతను వదులుకున్నాడు. దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం కూడా లోక సంబంధమైన ఆలోచనలను, లోకపు ఆశలను విడిచిపెట్టవలసి ఉంటుంది.
నీ బంధువుల యొద్ద నుండియు, అంటే బంధువులను విడిచిపెట్టమన్నాడు. బంధువుల యొద్ద నుండి అంటే మనకు సహజంగా మన రక్త సంబంధికులు, స్నేహితుల మీద మక్కువ ఎక్కువగా ఉంటుంది. వారి సలహాలు, వారి సాంగత్యము మనకు ఎంతో ఊరటనిస్తాయి. కానీ కొన్నిసార్లు మన బంధుత్వాలు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అడ్డుగా మారవచ్చు. దేవుడు అబ్రామును తన బంధువుల నుండి వేరు చేయాలని కోరుకున్నాడు. ఎందుకంటే వారు అబ్రాము విశ్వాసాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా తన పరిచర్యలో ఇవే మాటలను గుర్తు చేశారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం చూసినట్లయితే, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. దీని అర్థం మన కుటుంబాన్ని ద్వేషించాలని కాదు, కానీ దేవుని పిలుపు వచ్చినప్పుడు అన్ని బంధాల కంటే దేవునికే ప్రథమ స్థానం ఇవ్వాలని. అబ్రాము తన బంధువులను విడిచిపెట్టడం ద్వారా తాను కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడతానని నిరూపించాడు. మన జీవితంలో కూడా మనం దేవుని వాక్యానికి లోబడకుండా మనల్ని ఆపుతున్న బంధాలను సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. నీ తండ్రి ఇంటి నుండి, తండ్రి ఇల్లు అంటే వారసత్వం మరియు గుర్తింపు. తండ్రి ఇంటిని విడవడం అంటే తన సర్వస్వాన్ని వదులుకోవడమే. అబ్రాము తండ్రి తెరహు విగ్రహారాధికుడు కాబట్టి తండ్రి ఇంటిని విడవమంటే తన పాత జీవితాన్ని, తన పాత విశ్వాసాలను, తన పాత గుర్తింపును పూర్తిగా విడిచిపెట్టి దేవునిలో నూతన గుర్తింపును వెతుక్కోవడమే. చాలామంది విశ్వాసులు దేవునిలోకి వస్తారు, కానీ వారి తండ్రి ఇంటి అలవాట్లను అంటే పాత స్వభావాన్ని విడిచిపెట్టరు. దేవుడు అబ్రాహాముతో అంటున్నాడు, నీ గతాన్ని వెనుకగా వదిలేయి, నీ భవిష్యత్తు నా చేతుల్లో ఉంది. మనం క్రీస్తులో ఉన్నప్పుడు పాతవి గతించిపోయాయి, సమస్తము నూతనమాయెను. ఈ నూతనత్వాన్ని అనుభవించాలంటే మనం పాత జీవితాన్ని విడిచిపెట్టి రావాలి. నేను నీకు చూపించు దేశమునకు. దేవుడు అబ్రాహాముతో పలానా ఊరికి వెళ్ళు అని చెప్పలేదు. కేవలం నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. అంటే అబ్రాహాముకు గమ్యం తెలీదు, దారి తెలియదు, కానీ తనను నడిపించే దేవుడు ఎవరో తెలుసు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. కంటికి కనిపించని దానిని నమ్మడం, దేవుని మాట మీద ఆధారపడి అడుగు ముందుకు వేయడం, ఇదే అసలైన విశ్వాసం. దేవుడు అంటాడు, ముందు నీవు బయలుదేరు, నేను నీకు దారిని చూపిస్తాను. దేవుడు అబ్రాహామును అడుగడుగునా నడిపించాడు. దేవుని పిలుపులో స్పష్టత కంటే విశ్వాసానికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు అతను ఒంటరివాడు కాదు. అతనికి ఆస్తుపాస్తులు ఉన్నాయి, భార్య సారాయి ఉంది, లోతు ఉన్నాడు. అయినప్పటికీ అతను దేవుని మాటను త్రోసిపుచ్చలేదు. తన వయస్సు 75 ఏళ్లు ఉన్నా దానిని సాకుగా చూపలేదు. బయలుదేరడం సులభం కావచ్చు, కానీ ప్రయాణాన్ని కొనసాగించడం చాలా కష్టం. అబ్రాహాము ప్రయాణం ఎంతో కష్టతరమైనది. అతను ఎడారులు దాటాలి, పరిచయం లేని వ్యక్తులను కలవాలి, కొత్త భాషలు, కొత్త సంస్కృతులను ఎదుర్కోవాలి. అయినప్పటికీ అతను వెనుకడుగు వేయలేదు. విశ్వాస జీవితంలోకి అడుగుపెట్టిన వెంటనే అంతా సుఖంగా ఉంటుందని మనం అనుకోకూడదు. సవాళ్లు ఎదురవుతాయి, పరీక్షలు వస్తాయి. కానీ దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపును నెరవేర్చడానికి అవసరమైన బలమును కూడా ఆయనే ఇస్తాడు. దేవుడు నమ్మదగినవాడు. ఆయన మన చేతిని వదలడు. అబ్రాహాము తన భార్యతో, పరివారంతో కలిసి బయలుదేరినప్పుడు ప్రతి అడుగులో దేవుని కృప అతనికి తోడుగా ఉంది. ఈరోజు దేవుడు మిమ్మల్ని పాపపు అలవాట్ల నుండి, లోక సంబంధమైన బంధాల నుండి, భయం నుండి మిమ్మల్ని విడుదల చెయ్యాలని కోరుకుంటున్నాడు. దాని నుండి బయటకు రమ్మంటున్నాడు. అబ్రాహాము ఆ దేశాన్ని విడిచిపెట్టకపోతే ఈరోజు అతను విశ్వాసుల తండ్రి అయ్యేవాడే కాదు. అతను తన సౌకర్యాన్ని వదలకపోతే దేవుని ఆశీర్వాదాలను పొందుకునేవాడే కాదు. లోబడటం అనేది ఆశీర్వాదానికి తాళం చెవి.
దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు అది మిమ్మల్ని నష్టపరచడానికి కాదు, మిమ్మల్ని ఒక గొప్ప ఆశీర్వాదంగా మార్చడానికి. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనాలు చూసినట్లయితే, అబ్రాహాము లోబడటానికి సిద్ధపడినప్పుడు దేవుడు అతని ముందు ఉంచిన అద్భుతమైన వాగ్దానాలను ఈ వచనాలలో చూడవచ్చు. దేవుడు ఎప్పుడు ఒకరిని ఉత్తి చేతులతో బయటకు పిలవడు. మనం దేవుని కోసం ఒక వస్తువును వదులుకుంటే ఆయన మనకు 100 రెట్లు తిరిగి ఇస్తాడు. అబ్రాహాము తన పాత గుర్తింపును వదులుకున్నాడు. దానికి ప్రతిఫలంగా దేవుడు అతనికి ఒక నిత్యమైన గుర్తింపును మరియు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనాల్లో చూసినట్లయితే, అబ్రాహాముకు దేవుడు 7 రకాల వాగ్దానాలు ఇచ్చారు. ఇవి అబ్రాహాము జీవితాన్నే కాదు, మానవ చరిత్రనే మార్చివేశాయి. నిన్ను గొప్ప జనముగా చేసేదను. దేవుడు అబ్రాహాముతో నిన్ను గొప్ప జనముగా చేసేదను అని చెప్పినప్పుడు, అబ్రాహాము భార్య సారాయి గొడ్రాలు, పైగా వారిద్దరూ వృద్ధులు. లోకజ్ఞానం ప్రకారం సంతానం కలగడం అసాధ్యం. కానీ దేవుని వాగ్దానం మన భౌతిక పరిమితుల మీద ఆధారపడి ఉండదు. దేవుడు మీతో ఏదైనా వాగ్దానం చేసినప్పుడు మీ దగ్గర ఉన్న వనరులను చూడకండి. అబ్రాహాము తన శరీరం మృతతుల్యమైనదని తెలిసినా దేవుని నమ్మాడు. ఈ రోజు మీ జీవితంలో అసాధ్యం అనిపిస్తున్న ప్రతి పరిస్థితి దేవుడు ఒక గొప్ప కార్యంగా మార్చగలడు. రెండోది, నిన్ను ఆశీర్వదించెదను. బైబిల్లో ఆశీర్వాదం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, అది మనశ్శాంతి మరియు దేవుని సన్నిధి. అబ్రాహామును దేవుడు ఆశీర్వదించినప్పుడు అతను వెళ్ళిన ప్రతి చోట వర్ధిల్లెను. కరువు కాలంలో కూడా అబ్రాహాము క్షేమంగా ఉన్నాడు. దేవుని ఆశీర్వాదం మనల్ని దుఃఖము లేని ధనవంతులుగా చేస్తుంది. అబ్రాహాము పొందిన ఆశీర్వాదం అతని సంతానమైన మనకు కూడా క్రీస్తు ద్వారా లభించింది. నీ నామమును గొప్ప చేయుదును. అబ్రాహాము కంటే ముందు బాబేలు గోపురం కట్టినవారు మనం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందాం అనుకున్నారు, కానీ వారు విఫలమయ్యారు. అయితే అబ్రాహాము తన పేరు కోసం ఆరాటపడలేదు, దేవుని చిత్తం కోసం తన ఇంటిని విడిచాడు. ఫలితంగా ఈరోజు ప్రపంచంలోని 3 ప్రధాన మతాల వారు, క్రైస్తవ మతం, యూదా మతం, ఇస్లాం మతం వారు అబ్రాహామును గౌరవిస్తారు. మనం మనల్ని హెచ్చించుకుంటే తగ్గించబడతాం, కానీ దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకుంటే ఆయనే తగిన సమయమందు మనల్ని హెచ్చిస్తాడు. నీవు ఆశీర్వాదముగా నుందువు. దేవుడు మనల్ని దీవించేది కేవలం మనం అనుభవించడానికి మాత్రమే కాదు, ఇతరులకు దీవెనకరంగా ఉండటానికి. అబ్రాహాము తన దగ్గర ఉన్న సేవకులకు, తన బంధువులైన లోతుకు ఆశీర్వాదంగా ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. దేవుడు అబ్రాహాముకు ఒక వింతైన హామీ ఇచ్చాడు. నీతో ఎవరు ఎలా ప్రవర్తిస్తారో నేను వారితో అలాగే ప్రవర్తిస్తాను. అబ్రాహాము ఒంటరిగా అపరిచిత దేశాలకు వెళ్తున్నప్పుడు ఈ వాగ్దానమే అతనుకు అండగా నిలిచింది. ఐగుప్తు రాజు ఫరో విషయంలో కూడా దేవుడు అబ్రాహాము పక్షాన నిలబడి అతన్ని కాపాడాడు. దేవుని బిడ్డలను తాకడం అంటే దేవుని కనుపాపను తాకడమే. మీరు దేవుని పిలుపులో ఉన్నప్పుడు మీ శత్రువుల గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని వ్యతిరేకించే వారిని, మిమ్మల్ని ద్వేషించే వారిని దేవుడు శపిస్తాడు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఇది అన్నింటికంటే గొప్ప వాగ్దానం. ఇది కేవలం అబ్రాహాము కాలానికి సంబంధించినది కాదు, ఇది నిత్యత్వానికి సంబంధించినది. అబ్రాహాము సంతానంలో పుట్టిన యేసుక్రీస్తు ద్వారా నేడు ప్రతి దేశం, ప్రతి వంశం పాప క్షమాపణను, రక్షణను పొందుకుంటున్నాయి. అబ్రాహాముకు చూపిన ఆ దేశం పరలోక రాజ్యానికి సూచన. మనం విశ్వాసం ద్వారా అబ్రాహాము సంతానమై ఉన్నాము. లోకమంతటికీ రక్షణ కలగడానికి అబ్రాహాము ఒక పునాదిరాయి అయ్యాడు. 4వ వచనం చూసినట్లయితే, అబ్రాహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల వయస్సు గలవాడు. లోకరీత్యా ఇది విశ్రాంతి తీసుకునే వయస్సు, కానీ దేవుని రాజ్యంలో దేవుని సేవకు వయస్సుతో నిమిత్తం లేదు. దేవుడు ముసలివారిని వాడుకోగలడు, యవ్వనస్తులను బలపరచగలడు. అబ్రాహాము తన వయస్సును సాకుగా చెప్పలేదు, తన శరీర బలాన్ని నమ్ముకోలేదు, కానీ వాగ్దానం చేసిన దేవుని శక్తిని నమ్మాడు. మీ జీవితంలో కూడా సమయం దాటిపోయింది, నా వల్ల ఇప్పుడు ఏమవుతుంది అని అనుకుంటున్నారా? దేవుడు అబ్రాహాము జీవితాన్ని
75 ఏళ్ల వయస్సులో మలుపు తిప్పినట్లు మీ జీవితాన్ని కూడా ఏ క్షణమైనా నూతనంగా ప్రారంభించగలడు. అబ్రాము ఒంటరిగా వెళ్ళలేదు. తన భార్య సారాయిని, లోతును, తన ఆస్తిపాస్తులను తీసుకొని వెళ్ళాడు. అబ్రాము విశ్వాసం కేవలం అతనికే పరిమితం కాలేదు, అతని కుటుంబాన్ని కూడా ప్రభావితం చేసింది. ఒక ఇంటి యజమాని దేవునికి లోబడినప్పుడు ఆ ఇంటి వారందరికీ దైవిక రక్షణ లభిస్తుంది. లోతు అబ్రాముతో పాటు వెళ్ళాడు. ఆశీర్వాదం పొందిన వ్యక్తుల సాంగత్యంలో ఉండటం కూడా ఒక దీవెనే. దేవుడు మనల్ని బయటకు పిలిచినప్పుడు మనకున్న సమస్తాన్ని ఆయన సేవకు, ఆయన చిత్తానికి అంకితం చేయాలి. అబ్రాము తన సంపదను హారానులోనే వదిలేయలేదు. దేవుడు చూపించే దేశంలో దేవుని మహిమ కొరకు దానిని వినియోగించడానికి సిద్ధపడ్డాడు. అబ్రాము కనాను దేశానికి వచ్చినప్పుడు అక్కడ ఒక ముఖ్యమైన గమనిక ఉంది. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. దేవుడు వాగ్దానం చేసిన దేశం ఖాళీగా లేదు. అక్కడ అన్యజనులు, విగ్రహారాధకులు, బలవంతులైన కనానీయులు ఉన్నారు. దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడంటే అక్కడ యుద్ధం ఉండదని అర్థం కాదు. శత్రువుల మధ్యనే దేవుడు మనకు భోజనం సిద్ధపరుస్తాడు. కనానీయులు అక్కడ ఉన్నప్పటికీ అబ్రాము భయపడలేదు. ఎందుకంటే ఆ దేశాన్ని ఇస్తానని చెప్పింది పరలోకపు దేవుడు. సమస్యల మధ్యలో ఉన్నప్పుడే మన విశ్వాసం నిరూపించబడుతుంది. అబ్రాము షెకెముకు చేరుకుని మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం వద్ద ఆగాడు. షెకెము అంటే భుజం అని అర్థం. ఇది బాధ్యతకు గుర్తు. అబ్రాము తను వెళ్ళిన ప్రతి చోట దేవుని నామాన్ని ప్రకటించాడు. అతను కేవలం దేశాన్ని చూడటానికి వెళ్ళలేదు, ఆ దేశంలో దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వెళ్ళాడు. అన్యజనుల మధ్య అబ్రాము జీవించిన విధానం, అతను కట్టిన బలిపీఠాలు దేవుని ఉనికిని చాటి చెప్పాయి. మన ప్రయాణం ఎక్కడికి సాగినా మనం ఉన్న చోట దేవుని కొరకు ఒక సాక్ష్యంగా నిలబడాలి. అబ్రాము హారానును విడిచి కనానుకు చేరుకోవడం అనేది ఒక గొప్ప మలుపు. అతను దేవుని మాట ప్రకారం వెళ్ళాడు. మన జీవితాల్లో కూడా చెప్పిన ప్రకారం చేయడం అత్యంత ముఖ్యం. దేవుని వాగ్దానాలు అద్భుతమైనవే, కానీ అవి నెరవేరాలంటే మనం విధేయత అనే అడుగు ముందుకు వెయ్యాలి. అబ్రాము తన 75 ఏళ్ల వయస్సులో క్రొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు ఈరోజు మీరు కూడా దేవుని వాగ్దానాల మీద ఆధారపడి మీ సమస్యల నుండి, మీ పాత అలవాట్ల నుండి బయటపడాలి. అబ్రాహాముకు ఈ వాగ్దానాలు ఇచ్చినప్పుడు అతని చేతిలో ఏమీ లేదు, కేవలం దేవుని మాట మాత్రమే ఉంది. ఆ మాట మీద ఆధారపడి అతను బయలుదేరినప్పుడు కాలక్రమేణా ప్రతి వాగ్దానం అక్షరాలా నెరవేరింది. దేవుడు తన మాటను నెరవేర్చడంలో ఆలస్యం చేయవచ్చు, కానీ ఎన్నడూ మాట తప్పడు. మీ జీవితంలో కూడా దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చి ఉండవచ్చు. అవి నెరవేరడం లేదని మీరు నిరుత్సాహపడుతున్నారా? అబ్రాము వలె విశ్వాసంతో ప్రయాణాన్ని కొనసాగించండి. ఆశీర్వాదం అనేది గమ్యం కాదు, అది దేవునితో నడిచే ప్రయాణం. అబ్రాము ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఎదురైన పరీక్షలు, అక్కడ దేవుని హస్తం అతన్ని ఎలా కాపాడిందనేది మనం తదుపరి భాగంలో లోతుగా ధ్యానిద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. అబ్రాముకు వాగ్దానం చేసి దానిని అక్షరాలా నెరవేర్చిన నమ్మకమైన దేవుడవు నీవు. నీ మాట సత్యము, నీ మార్గము న్యాయము. మమ్మల్ని అబ్రాము ఆశీర్వాదాలకు వారసులుగా చేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. జీవము గల తండ్రి, మీ సన్నిధిలో మా దోషాలను ఒప్పుకుంటున్నాము. మీరు మాకు ఎన్నో గొప్ప వాగ్దానాలను మీ వాక్యం ద్వారా ఇచ్చారు, కానీ మేము పరిస్థితులను చూసి భయపడ్డాము. అబ్రాము వలె మీ మాట మీద సంపూర్ణంగా ఆనుకోలేకపోయాము. మా హృదయాలలో ఉన్న లోక సంబంధమైన ఆశలను, స్వార్థమును తొలగించండి. మమ్మల్ని మీ పరిశుద్ధ రక్తంతో కడగండి. మేము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండలేకపోయిన సందర్భాలను క్షమించి మమ్మల్ని నూతనపరచండి. మీ ఆత్మఫలముతో మమ్మల్ని నింపండి. ప్రభువా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ యొక్క వ్యక్తిగత విన్నపాలను ఆలకించండి. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న వారిని మీ గాయపడిన హస్తంతో తాకండి. అబ్రాము శరీరము మృతతుల్యమైన, మీరు అతనికి జీవము ఇచ్చినట్లు బలహీనంగా ఉన్న మా శరీరాలకు నూతన బలమును ప్రసాదించండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్నవారికి మీ ఆశీర్వాదమును కుమ్మరించండి. ఉద్యోగం లేని వారికి, వ్యాపారాలలో నష్టపోయిన వారికి మీరు తోడై ఉండి మార్గాలను తెరవండి. అప్పుల ఊబిలో ఉన్న వారికి విడుదల దయచేయండి. వివాహం కావలసిన వారికి, సంతానం లేని వారికి మీ కృపను దయచేయండి.
ప్రేమగల దేవా, మా కుటుంబాలను మీరు దీవించండి. అబ్రాము, సారాయి, లోతు కలిసి ప్రయాణించినట్లు మా కుటుంబాలలోని వారు కూడా ఏక మనసుతో మీ సన్నిధిలో నడవడానికి సహాయం చేయండి. కుటుంబాలలో ఉన్న మనస్పర్ధలను, విభేదాలను తొలగించండి. మా పిల్లలు మీ వాక్యమనే పునాది మీద ఎదుగునట్లు సహాయం చేయండి. మా బంధువులను, స్నేహితులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఇంకా మిమ్మల్ని ఎరుగకుండా ఉన్నారో వారికి మీ రక్షణను అనుగ్రహించండి. మా ఇల్లు ఒక ప్రార్థనా గృహముగా, సమాధానకరమైన స్థలముగా ఉండినట్లు కృప చూపండి. దేవా, మీ శరీరమగు సంఘమును బలపరచండి. సంఘంలోని విశ్వాసులు అబ్రాము వంటి అచంచలమైన విశ్వాసము కలిగి ఉండునట్లు చెయ్యండి. మీ సేవలో ఉన్న పాస్టర్లను, మిషనరీలను, సువార్థికులను మీరు ఆశీర్వదించండి. వారు ఎక్కడ సువార్త ప్రకటించినా అక్కడి మీ ఆత్మకార్యం జరుగునుగాక. అబ్రాము వలె వారు వెళ్లిన ప్రతి చోట మీ నామమునకు బలిపీఠాలు కట్టి మీ మహిమను చాటి చెప్పేలా బలపరచండి. సేవలో ఉన్న అడ్డంకులను తొలగించి అనేకులు క్రీస్తు చెంతకు చేరునట్లు సహాయం చేయండి. మహోన్నతుడా, మా దేశాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాము. అబ్రామును ఆశీర్వదించినట్లు మా దేశాన్ని కూడా ఆశీర్వదించండి. పాలకులకు మీ దైవభీతిని, జ్ఞానమును ప్రసాదించండి. ప్రజల క్షేమము కొరకు వారు పనిచేయునట్లు చెయ్యండి. దేశంలో ఉన్న నిరుద్యోగము, పేదరికము నిర్మూలించబడాలి. మత విద్వేషాలు లేని సమాజమును మాకు అనుగ్రహించండి. దేశ సరిహద్దులలో ఉన్న సైనికులను మీరు కాపాడండి. మా దేశం నీ ఆశీర్వాదంతో లోకానికి వెలుగుగా ఉండునట్లు చెయ్యండి. కరుణామయుడా, సమాజంలో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ఆదరించండి. అనాథలను, వితంతువులను, ఒంటరిగా ఉన్నవారిని మీరు కాపాడండి. కరువు కాటకాల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల సర్వస్వం కోల్పోయిన వారిని ఆదుకోండి. జైళ్లలో ఉన్నవారికి మారు మనస్సు దయచేయండి. శారీరక వైకల్యంతో ఉన్నవారికి మీ బలమును దయచేయండి. ఈ లోకంలో ఆదరణ లేని వారికి మీరే తండ్రిగా, తల్లిగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాము. ప్రతి ఒక్కరి కన్నీరు మీరు తుడుస్తారని మేము నమ్ముచు యేసుక్రీస్తు నామమున అడుగు వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.